ముగ్గురు పెద్ద మనుషుల్ని గీడే కొట్టి చంపినోడికి బహుమతి పైసలు. తొందరపడబాకు భవాని మామ, ముగ్గురు కాదు ఈయన కొడుకు కూడా కలిపేసి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఏం లేదు మామ, ఈ రోజు ట్రైన్ వీడియో లేనందుకు నేనైతే చాలా చింతిస్తున్నాను. ఈ ఒక్క రోజుకి బస్సు వీడియోతో సరిదేసుకోండి. బస్ అంటే గుర్తొచ్చింది, మీరు ట్రావెల్ చేసిన బెస్ట్ బస్ ఏంటో కమెంట్ చేస్తే నెక్స్ట్ టైం దాంట్లో కూడా ట్రావెల్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ రోజు వచ్చిన పని కంప్లీట్ చేసుకుని ఊర్లో ఇంకా ఉండబుద్ది కాక అప్పటికప్పుడు బుక్ చేయించుకున్నాను మామ బస్సులో రిటర్న్ అవడానికి. ఫ్లాష్ బ్యాక్. ఒరే రెడీ ఎవరా, బస్సుకు టైం అవుతుందంటే నా కొడుకు పడుకొని ఏం చూస్తున్నాడో తెలుసా? ఇలాంటివి చూస్తా కూర్చొని టైం వేస్ట్ చేసి బస్సుకి లేట్ చేసేసాడు. ఎలానో బస్సు కొంచెం లేట్ అయింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఎప్పుడో మిస్ అయిపోయి ఉండేది. బస్సు ఎక్కి కూర్చున్న 10 నిమిషాలకి గంట సేపు పెట్రోల్ బంక్ లో ఆపేశాడు. ఈ ముక్కు ముందే చెప్పుంటే నిదానంగా పెట్రోల్ బంక్ వచ్చేవాళ్ళం కదా. నా బట్ట ఆ గ్యాప్ కూడా వదలకుండా మళ్ళీ బిగ్ బాస్ వస్తా ఉన్నాడు. ఇక అరగంట ముందే కోయంబత్తూర్లో దిగేసాము. వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలోను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా, బాయ్.